హే హాయ్ అస్సలం అయికుం ఎలా ఉన్నారు? ఈరోజు హెల్తీగా రాగి జావని ఎలా ప్రిపేర్ చేశానో మన ఛానల్లో ఉంటుంది. ఒకసారి అయితే వెళ్ళి చూడండి. 6 మంత్స్ బేబీస్ నుండి ఇవ్వచ్చు. 6 మంత్స్ బేబీస్కి ఎలా ఇవ్వాలి, ఎలా ఇవ్వకూడదు అనేది వివరంగా చెప్పాను. ఒకసారి అయితే విజిట్ చేయండి. హెల్త్కి చాలా మంచిది కాబట్టి ఇలా ఒకసారి ప్రిపేర్ చేసి తాగండి. వీటి నష్టాలు, ఉపయోగాలు చెప్తాను చూడండి. రాగి జావని ఎక్కువగా కూడా తీసుకోకండి, ఎందుకంటే జీర్ణ సమస్యలు వస్తుంటాయి, అంటే డైజెషన్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. కావాలంటే గూగుల్ సెర్చ్ చేసుకొని చూసుకోండి. ఇప్పుడు వీటి ఉపయోగాలు చెప్తాను చూడండి. మలబద్ధకం నుండి ఉపశమనం దొరుకుతుందనమాట. మధుమేహం కంట్రోల్ చేస్తుంది. జావలో పాలీఫెనాల్స్ అనేది డైటరీ ఫైబర్, అలాగే మెగ్నీషియం ఎక్కువగా ఉంటాయి. రాగి జావలో ఐరన్ పుష్కలంగా లభిస్తుంది. రాగుల్లో కాల్షియం ఉంటుంది కాబట్టి ఎముకలను గట్టిగా ఉంచడంలో సహాయపడుతుందన్నమాట. ఎక్కువ బరువు కూడా పెరగకుండా చేస్తుంది. డైట్ చేసేవాళ్ళు డైలీ ఒక గ్లాస్ అనేది దీన్ని మన బ్రేక్ఫాస్ట్లో కానీ నైట్ డిన్నర్లో కానీ యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. రాగుల్లో కార్బోహైడ్రేట్ ఉంటాయి కాబట్టి బాడీకి శక్తినిస్తుంది. నైట్ ఒక గ్లాస్ జావ తాగండి. ఆందోళనతో, డిప్రెషన్ తోటి నిద్ర పట్టకుండా ఉంటుంది కదా, వాళ్ళకి చాలా బాగా హెల్ప్ అవుతుందన్నమాట. ఒక గ్లాస్ తాగారంటే హ్యాపీగా నిద్ర పడుతుందన్నమాట. ఇందులో విటమిన్స్ ఉండటం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.